రెండున్నరేళ్లలో రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం పనులు చేపడుతున్నామన్నారు. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఇవాళ బాధ్యతలు చేపట్టారు. దేశంలో టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతామని తెలిపారు. గతంలో 32,000 ఎకరాలను ఎలాంటి లిటిగేషన్ లేకుండా సేకరించామని చెప్పారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ దాదాపు అయిపోయినాయి. అయితే అక్కడ ఏంటంటే మెయిన్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్, వేస్ట్ క్లీనింగ్ సంబంధించిన సిస్టమ్ చేయాలి. డ్రైనేజ్ సిస్టమ్ అంటే సివరేజ్ సిస్టమ్. దానికి ఎంత టైం పడుతుందో అధికారులతో దాని ప్రకారం యాక్చువల్ గా ప్రజలకు వివరిస్తాం. ప్రతిదీ ఒక 10 డేట్ పెట్టుకొని ఆ 10 డేట్ ప్రకారం ఇవ్వకూడదు. ఇప్పుడు రాజధానిలో రోడ్లు, డ్రైన్స్ చాలా వరకు కట్టారు, బిల్డింగ్స్ కట్టారు. దాంట్లో ఎంత డ్యామేజ్ జరిగిందో చూడాలా, ఆ డ్యామేజ్ ఎవరు చేశారో చూడాలా. దీని అందరికీ ఒక యాక్చువల్ గా అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి దానికి ఒక యాక్షన్ ప్లాన్ చేసి, ఎందుకంటే ఇప్పుడు వెంటనే వర్క్ చేయాలన్నా జరిగిన డ్యామేజ్ అనుకో ఆల్రెడీ చేసిన కాంట్రాక్ట్ ఏమంటారంటే నేను కంప్లీట్ చేశానండి, మీకు హ్యాండ్ ఓవర్ చేశానంటాడు. అక్కడేమో అది ఉండదు. మళ్ళా దాన్ని రెండోసారి పిలిస్తే 2 సార్లు ఇది కావాలని చేశారని మళ్ళా ఉంటా రెడీగా నెత్తిన పట్టేయటానికి. అందువల్ల ఈసారి జాగ్రత్తగా అవన్నీ స్టడీ చేసి ఏవేం డ్యామేజ్ అయినా అవన్నీ వీడియో చేసి రికార్డ్ చేసి దానికి ఒక కమిటీ వేసి అన్నీ చేసి దాన్ని ముందుకు పోతుంది.